నమస్కారం అండి. నమస్తే. మన ముందు కాయ్ టీవీ వ్యవస్థాపకులు, రాజకీయ పరిశీలకులు, సామాజిక పరిశీలకులు రవి గారు ఉన్నారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఎప్పుడు అనేక మందిని ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టి మీకు అందించేటువంటి రవి గారిని మనం కూడా కొన్ని ప్రశ్నలు అడుగుదాము. అవి అందరికీ అవగాహన కలిగే విధంగా, ఉపయోగపడే విధంగా ఉంటాయనేది నా యొక్క విశ్వసనీయత. ఈ నేపథ్యంలో సార్, ఇప్పుడు ముఖ్యంగా నడదలుస్తుంది తెలంగాణ రాజధాని హైదరాబాద్ అండి. హైదరాబాద్ అంటే ఓకే, ఉమ్మడి రాష్ట్రానికి కూడా హైదరాబాదే మొన్నటి దాకా అదే. ఎట్ ది సేమ్ టైము ఆంధ్ర రాజధాని అమరావతి అంటే విజయవాడగానే పరిగణింపబడుతుంది. కాబట్టి విజయవాడ రాజకీయ క్షేత్రం, రాజకీయ కేంద్రం, ఒకప్పుడు పెద్ద భయంకర రాజకీయ అడ్డా. కాబట్టి మీరు విజయవాడ వెళ్ళి పరిశీలించి వచ్చారు ఎన్నికల సందర్భంగా. అక్కడ గెలుపు ఓటమి పరిస్థితి ఏంటి, అక్కడ ఓటర్ల మనోభావం ఏంటి, ఆ పరిస్థితులను వివరిస్తే మా ప్రేక్షకులు, మన ప్రేక్షకులు తెలుగు రాష్ట్రాలకి ఇదివరకు ఉమ్మడి ఇటీవల 2014 వరకు తెలుగు రాష్ట్రాలు రెండు కలిసే ఉంటాయి కదండి. అప్పుడు మొదటి నుంచి కూడా ఈ హైదరాబాద్ రాజధాని అయినా కూడా ఆ విజయవాడ రాజకీయ రాజధాని అనేవాడు. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రతిపక్షం కమ్యూనిస్ట్ పార్టీలు. ఆ కమ్యూనిస్ట్ పార్టీలకి కిల్లా విజయవాడ. మేయర్ పదవి కూడా చేశారు వాళ్ళు. మేయర్ పదవి కూడా చేశారు, సిపిఐ నిర్వహించారు. ఒక సమయంలో విజయవాడలోనేమో సిపిఐ సిపిఎం ఉమ్మడి మేయర్ రావడం జరిగింది. వైజాగ్లో భాజపా మేయర్ రావడం జరిగింది. అది కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే. నిజానికి విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి మొదటిసారి బెంగాలీ ఆయన చట్టోపాధ్యాయ ఆయన గెలవడం జరిగిందండి. తర్వాత మరి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఒక ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి 1952లో ఆయన గెలవడం జరిగింది. తర్వాత కేఎల్ రావు గారు వరుసగా 3 సార్లు, కేఎల్ రావు గారు ఇరిగేషన్ ఆయన కేంద్రంలో మంత్రిగా కూడా చేశారు. నీటిపారుదల శాఖ ఆయన చాలా పెద్ద ఇంజనీర్. ఆయన నాగార్జున సాగర్ అవన్నీ కూడా ఆయన అంటే అంత ప్రముఖులైన వ్యక్తులు ఉన్న నియోజకవర్గం. తర్వాత వడ్డే సోమనేశ్వరరావు గారు చేశారు, చెన్నుపాటి విద్య గారు చేశారు, లగడపాటి రాజగోపాల్ గారు 2 సార్లు గెలిచారు, గద్దె రామ్మోహన్ గారు వేశారు, వడ్డే సోమనేశ్వరరావు గారు కూడా 2 సార్లు గెలవటం జరిగింది డిఫరెంట్ టైమ్స్లో వరుసగా. అయితే లగడపాటి రాజగోపాల్ గారు 2 సార్లు వరుసగా గెలవటం జరిగింది. 2004లో 2009లో వరుసగా గెలిచారు. ఆయన డ్రాప్ అయ్యాడు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆయన రాజకీయాలు విరమించుకుంటున్నానన్నారు. ఆ సమయంలో కేశినేని నాని తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేసి గెలవటం జరిగింది. ఆయన 2వసారి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగుదేశంలో ఆయన చాలా లాభపడ్డాడు. అందులోనండి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు: తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్. అంటే విజయవాడలో 3 నియోజకవర్గాలు, విజయవాడలో 3 నియోజకవర్గాలు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట. ఈ నియోజకవర్గాల్లో ఒకే ఒక నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు విజయవాడ ఈస్ట్ నుంచి గెలవటం జరిగింది. ఆయన సౌమ్యుడు అని పేరుందండి. ఆయన కూడా సౌమ్యుడు. ఎందుకంటే గన్నవరంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన వ్యక్తి గద్దె రామ్మోహన్ గారు. తర్వాత ఆయన పార్లమెంట్ కూడా ఆయన ఎన్టీఆర్ గారు సమయంలోనే పార్లమెంటు పోటీ చేయమంటే వచ్చి పార్లమెంటుకు పోటీ చేశారు. ఆయన పార్టీ అధిష్టానం ఏది చెప్తే అది ఆయన చేసుకుని వెళ్తారండి. గత ఎన్నికల్లో ఆయన మంచి మెజారిటీతోటే అక్కడి నుంచి 2 పర్యాయాలు గెలవడం జరిగింది ఆ స్థానం నుంచి. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈసారి అంటే గతంలో 6 వైఎస్ఆర్సీపీ గెలిచింది, 1 స్థానం తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఈసారి 7కి 7 స్థానాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారే పరిస్థితి అనుకూలం. ఇందులో ముఖ్యంగా కొంచెం చాలామంది విశ్లేషకులు డౌట్ వ్యక్తపరిచిన స్థానం ఎట్లా ఏ డౌట్ అండి అంటే ఓడిపోతారు అని, తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది ఇక్కడ అని చెప్తున్న స్థానం ఒకటండి. అది తిరువూరు. తిరువూరులో అమరావతి ఉద్యమకారుడు, మరి ఆయన ప్రత్యేక రాష్ట్ర సాధన హక్కుల సమితి చైర్మన్, ఆయన వ్యవస్థాపక చైర్మన్ కొలిక్పూడి శ్రీనివాస్. ఆయన విద్యావంతుడు, ఎంతోమంది ఐఏఎస్ వాళ్ళకి శిక్షణ అది కూడా ఇచ్చాడు.
యువకుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న ధైర్యంగా వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి ఎదిరించి గత 5 సంవత్సరాలుగా పోరాడుతున్న వ్యక్తుల్లో ప్రథమ స్థానంలో ఉంటున్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణరాజు గారు ఉన్న ఆయన శైలిలో కొన్ని పోల్చకూడదండి, అదే ఇది అవును. అలా అక్కడ రక్షణ నిధి అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉండేవాడిని ఆయన తీసేసి తెలుగుదేశం పార్టీ నుంచి స్వామిదాస్ అనే ఆయన తీసుకుని ఆయనకి టికెట్ ఇవ్వటం జరిగింది. రక్షణ నిధి వైఎస్ఆర్సీపీ రిజైన్ చేశాడు. అది వీళ్ళు గమనించినది ఏంటంటే తెలుగుదేశం అభ్యర్థిని తీసుకున్నాం కదా, మనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వేస్తారు అనేది వైఎస్ఆర్సీపీ అంచనా. అలాగే వీళ్ళు కోల్పోయింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వీళ్ళకి వ్యతిరేకంగా పార్టీకి రిజైన్ చేయటం జరిగింది. అక్కడ కోనేరు రంగారావు గారు గతంలో ఆ తిరువూరు నియోజకవర్గం నుంచి గెలిచి ఉప ముఖ్యమంత్రి చేశారు, చాలా పెద్ద పోస్ట్ చేశారు. ఆయన తెలుగుదేశం రాక మునుపు అయితే వాళ్ళ కుమార్తె గతంలో జెడ్పీటీసీగా కూడా చేశారు. కాంత్యా కుమారి ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారు. ఇది ఎంతైనా కానీ వైసీపీకి నష్టపరిచే అంశం. ఓట్లు జీలిపోతాయి. పూర్తి సహాయ సహకారంతో లోక్సభ అభ్యర్థి అయిన కేసినేని చిన్ని నుంచి పూర్తి సహాయ సహకారాలతో కొలుపూడి శ్రీనివాస్ గారు అక్కడ చాలా బాగా రీసెంట్గా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అది చేయటం జరిగిందండి. గత ఎన్నికల్లో కూడా అక్కడ ఓడిపోయింది అతి స్వల్ప ఓట్లతోటే ఆయన ఓడిపోవటం జరిగింది. 9,900 అందులో జనసేన బలపరిచిన పార్టీకి బీజేపీకి కూడా 4,5,000 ఓట్లు వచ్చినాయి. సో వాళ్ళ చాలా నేరో మార్జిన్. ఇప్పుడు ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల మీద ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు, మరి పార్లమెంట్ సభ్యుడి మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత, ఈ రెండు కూడా ఆ తిరువూరు నియోజకవర్గంలో పనిచేసి ఆయన కంఫర్టబుల్గా 3 నుంచి 5,000 ఓట్ల ముందంజలో ఉన్నాడని మనకు అందిన సమాచారం అండి. ఇక విజయవాడ వెస్ట్ నుంచి స్టార్ వార్డ్ బీజేపీకి చెందిన స్టార్ వార్డ్ సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా షేక్ ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇదేంటంటే ఆ నియోజకవర్గంలో ముస్లింకి కొంచెం బాగా ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్నమాట వాస్తవం. అయితే అదే నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం కానీ, మరి బ్రాహ్మణ సామాజిక వర్గం, వైశ్య సామాజిక వర్గం, ఇలా వ్యాపార వర్గాలకు చెందిన వాళ్ళు ఇతరులు అందరూ చాలామంది ఉన్నారు ముస్లిం సామాజిక వర్గం. ఇక్కడ ఏంటంటే సుజనా చౌదరి గారు ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలో ఒకనొక సమయంలో నెంబర్ 2, నెంబర్ 3గా వెలుగొందిన సమయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేతలందరితోటి ఆయన కోఆర్డినేట్ చేస్తున్నారు సఖ్యత. ఎందుకంటే అక్కడ 3 టికెట్ నాశించారు. బుడ్డా వెంకన్న గారు, మరి జలీల్ ఖాన్ గారు, వాళ్ళ అమ్మాయి కోసం జలీల్ ఖాన్ గారు అడిగారు, ఆయన ఎక్స్ఎమ్మెల్యే. నాగుల్ మీరా గారు, ఇట్లా తెలుగుదేశం పార్టీ ఆయన ఎప్పటి నుంచినో ఆయన అక్కడ తిష్ట వేసుకుని ఆయన నిలవిద్వాంసుడు. వీళ్ళు 3 కూడా మరి ముందుండి సుజనా చౌదరి గారికి ప్రచారం చేయటం కూడా కలిసి వచ్చే అంశం. ఎందుకనంటే కేంద్రంలో మంత్రి స్థాయి చేసిన వ్యక్తి మరి స్టేట్ అసెంబ్లీకి పోటీ చేయటం అంటే ఆయన అన్ని జాగ్రత్తలు అక్కడ తీసుకున్నారండి. నరేంద్ర మోడీ గారిని అక్కడ రోడ్ షోకి ఆయన పిలిపించుకోగలిగారు. ఆయన రోడ్ షో చేయరు సామాన్యంగా. మరి పవన్ కళ్యాణ్ అందరూ కలిసి నరేంద్ర మోడీ గారు విజయవాడలో 2 గంటల పాటు రోడ్ షో చేయటం అంటే 2.5 గంటల పాటు అది చాలా పైగా ఆయన సాత్విక మనస్తత్వం ఉంది. ర్యాష్కి పోయి గొడవలు పెట్టుకోవడం, రౌడీ ఏవే కాదు. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం అండి. సెంట్రల్లో కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుంది. ఇక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా బలంగా ఉంటుంది. ఇక్కడ మల్లాది విష్ణు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకి ఇవ్వకుండా మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అక్కడ విజయవాడ వెస్ట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి దిగుమతి చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వర్సెస్ బోండా ఉమ్మ గారు మరి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు. గత ఎన్నికల్లో కూడా అతి స్వల్ప ఓట్లు 1000 ఓట్ల మెజారిటీతో అంటే మరి అక్కడ మల్లాది విష్ణు గారికి గెలవడం జరిగింది. బొండామ్మ గారు దాదాపు నియర్గా వచ్చారు. దానికి కారణం ఏంటంటే ఓడిపోవడానికి కారణం బొండామ్మ గారు జనసేన పార్టీ బలంగా ఓట్లు చీల్చుకుంది, బీజేపీ కూడా చీల్చుకుంది. బీజేపీ జనసేన 2 చీల్చుకోవడంతో దాదాపు 40,000 ఓట్ల వరకు ఈ 2 పార్టీలు చీల్చుకోవటం వలన ఇక్కడ బోండా ఉమ్మ
1000 ఓట్లు తేడాతో ఓడిపోయిన ఓట్లేమో తక్కువ, మెజార్టీ చాలా తక్కువ, చీల్చుకున్న ఓట్లు చాలా భారీ ఉంది. అది కాదు. అయితే ఈసారి అక్కడ దాదాపు 25,000 దాకా మొండ ఉమ్మ గారికి మెజారిటీ వచ్చారు. వంగవీటి రాధా గారు కూడా, డైరెక్ట్ ఎందుకంటే చేశాడు. వాళ్ళ ఫాదర్కి బాగా అనుచరుడు మొండ ఉమ్మ గారు. రంగా గారికి అభిమానిగా ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు కాబట్టి ఆ రిలేషన్ కొంత ఉంటుంది. ఆ రిలేషన్ ఉంటుంది. తప్పకుండా వాళ్ళు భారీ మెజారిటీతో ఆయన గెలవబోతున్నాడండి. ఇక ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ గారి గురించి ఎక్కువసేపు చెప్పుకోవడం కూడా అనవసరం. ఆయన దాదాపు 20కి పైగా దేవినేని అవినాష్ ఆపోజిట్ వ్యక్తి కూడా బలమైన అభ్యర్థి. ఈస్ట్లో అవినాష్ పోటీ చేస్తూ ఉన్నాడు. అవినాష్కి అది స్వస్థలం. అవినాష్ చాలా ముందు నుంచి డిక్లేర్ చేశారు. అవినాష్ అంటే కొంచెం దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి అలాంటి వాళ్ళకి యువతని ఎక్కువ ఆకర్షించగలిగారు. కొంత పోలు చేయించుకున్నాడు. కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఉన్న వాతావరణంలో చాలా కంఫర్టబుల్గా 20 నుంచి 25 వరకు లీడ్లో గద్దె రామ్మోహన్ గారు ఉన్నారని తెలుస్తాను. ఇకపోతే ముఖ్యమైన నియోజకవర్గం రాష్ట్రంలో మరి దేవినేని ఉమా గారు మైలవరం అండి. ఈసారి దేవినేని ఉమా గారు ఆయన చాలా సీనియరు. ఆ మైలవరంలో ఆయనకి ఇవ్వలేదు. వసంత కృష్ణప్రసాద్ ఇదివరకు మరి వాళ్ళ నాన్నగారు వసంత నాగేశ్వరరావు గారు హోంమంత్రిగా చేశారు తెలుగుదేశం పార్టీలో. వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకడు వసంత నాగేశ్వరరావు గారు. ఆయన సౌత్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయన గతంలోనే ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత సౌత్ ప్రెసిడెంట్ కూడా చేశారు. అలా కృష్ణా జిల్లా పరిషత్ రాజకీయాల్లో కూడా బాగా ప్రముఖంగా పనిచేసేవారు. ఆయన కుమారుడు, ఆయనకు కూడా ఆర్థికంగా వెసులుబాటు అంతా ఉంది. దేవినేని ఉమా గారు కూడా ఇవ్వకపోయినా కానీ ఆయన వర్గం అంతా కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. అందువలన అక్కడ అతనికి ఆపోజిట్ అభ్యర్థి శరణాల తిరుపతి యాదవ్. అంతకుముందు ఎవరండి అక్కడ? అంతకు ముందు వసంత కృష్ణప్రసాద్ గారే వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థిగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే. కాబట్టి ఆ స్థానంలో కూడా చాలా కంఫర్టబుల్ తేడాతోటి ఆయన ఆ స్థానాన్ని మన పెనంలూరు నుంచి పోటీ చేస్తున్న జోగి రమేష్ గారు ఆ స్థానాన్ని అడగటం జరిగింది మైలవరం. కానీ ఇవ్వకుండా అక్కడ జెడ్పీటీసీ లోకల్ ఒక చిన్న నాయకుడే ఆయనకి ఇచ్చారు. ఆయనకి లోకల్గా ఆయన కొద్దిగా బలంగా ఉంది. ఏదో క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఇచ్చారు. కానీ మరి అసెంబ్లీ స్థాయి నాయకుడు ఆయనకి కొంత బలం ఉంది. కానీ అసెంబ్లీ స్థాయి నాయకుడు ఎవరంటే వాళ్ళు గబాలన అడాప్ట్ చేసుకోలేరండి. ఆ స్థాయిలో ఊహించుకోలేదు. ఇప్పుడు ఒక నాయకుడే కానీ అసెంబ్లీ స్థాయి నాయకుడుగా ఊహించుకోలేరు. అలా ఆయన బలమైన పోటీదారు కాలేకపోయాడు. ఇక నందిగామ నియోజకవర్గంలో తంగిరాల సౌమ్య గారు పోటీ చేస్తున్నారండి. మొండితోక జగన్మోహన్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన బరిలో ఉన్నారు. ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఈ 7 పార్లమెంట్ స్థానాల్లో 2 రిజర్వ్ స్థానాలు ఉన్నాయండి. ఒకటి తిరువూరు, రెండోది నందిగామ. ఈ నందిగామలో ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోవడం. ఇక్కడ ఇది ఏర్పడినప్పుడు 2009లో రిజర్వ్డ్ స్థానం అయినప్పుడు సౌమ్య గారి ఫాదర్ తంగిరాల ప్రభాకర్ రావు గారు ఎమ్మెల్యేగా చేశారు. ఆయనకి బలమైన ఫాలోయింగ్ అది అనుచరగణం కావచ్చు, అనుచరగణం ఉంది అని ఆయన అంటే అదే రక్షగా నిలిచింది తంగిరాల సౌమ్య. తప్పకుండా ఆమె కూడా చాలా కంఫర్టబుల్ మెజారిటీ తోటి ఆ స్థానం నుంచి గెలవబోతా ఉన్నారండి. ఇది కూడా టైట్ సీట్ అని చెప్పి చాలా ఎన్నికల సర్వేల్లో వచ్చింది. కానీ ఇది కూడా చాలా ఈజీగా తెలుగుదేశం పార్టీ గెలిచేసి టైట్ అనేది అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ నుంచి అంటే వాళ్ళు 10-15 వేలు మెజారిటీ అంటే టైట్ అనుకుంటున్నారు. అంటే వాళ్ళు అన్ని చోట్ల మేమే వస్తాము అనే భావంతో ఉన్నవాళ్ళు కదా. ఇది కూడా అంతే అనుకున్నారు. ఆ లెక్కలు వేసుకున్నాం. ఇక ఈ అమ్మాయి కూడా రాజకీయ అనుభవం ఉంది. గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేసింది కాబట్టి ప్రభాకర్ రావు గారు చనిపోయిన తర్వాత 2014లో వచ్చి ఎమ్మెల్యేగా గెలిచింది. 2019లోనే స్వల్ప తేడాతో ఓడిపోయింది. 10,000 లోపు ఓట్లతో ఓడిపోయింది ఆ స్థానం, నందిగామ స్థానం.
ఇక మరొక ముఖ్యమైన నియోజకవర్గం 7వ నియోజకవర్గం జగ్గైపేట. ఆ జగ్గైపేటలో మరి సామాన్య నియోజకవర్గము జగ్గైపేట దాకా ఉంది. అందరూ విజయవాడ అనుకుంటారండి, అందరికీ తెలుసని మనం అనుకుంటాం, కానీ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న చాలా మంది తెలియదు. సిటీలో 3 స్థానాలు, సిటీలో 3 స్థానాలు, బయట రూరల్ 4 స్థానాలు, తిరువురు దాకా. తిరువురు, మైలవరము, నందిగామ, జగ్గైపేట. ఈ జగ్గైపేటలో మరి వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయన శ్రీరామ్ తాతయ్య గారు అక్కడ ఆయన పోటీ చేస్తున్నారు. గతంలో కూడా ఆయన గెలిచాడు. లాస్ట్ టైం కూడా అతి స్వల్ప తేడాతో ఆయన ఓడిపోయాడు. ఆ టైం కూడా అక్కడ జనసేన, బీజేపీ ఇవన్నీ లోకల్ కాన్ఫిగరేషన్స్, వేవ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఓడిపోవడం జరిగింది. ఈసారి భారీ విజయాన్ని జగ్గైపేటలో కూడా అది జనసేన ప్రభావం బాగా రేపు జగ్గైపేట నియోజకవర్గంలో సపోర్ట్గా ఉంది కాబట్టి ఉంది. అందుకే ఆయన కూడా మంచి పేరు ఉంది కాబట్టి ఈ అసెంబ్లీ నియోజకవర్గాల అన్నింటి లీడ్లు 1,00,000 ఓట్లు వస్తే పార్లమెంట్ సభ్యుడికి 1,30,000 నుంచి 1,50,000 వరకు లీడు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ చిన్ని గారికి అంత క్రాస్ ఓటింగ్ అధికంగా పడే అవకాశం. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారి నియోజకవర్గంలో కూడా బాగా మెజారిటీ, తిరువురులో కూడా భారీ మెజారిటీ, మరి నందిగామలో కూడా భారీ మెజారిటీ. అట్లా ప్రతి నియోజకవర్గంలోనూ ఆయనకి మెజారిటీ. దీంట్లో కేసీఆర్ నాని గారి మీద కోపం ఉంటుందంట. చాలా ఉంది. వైఎస్ఆర్ ఆయన అందుబాటులో ఉండడం అనేది దుష్ప్రవర్తన అండి. తెలుగుదేశం నుండి లబ్ధి పొంది తెలుగుదేశాన్నే ధిక్కరించే విధంగా విమర్శించి ఆ ప్రభావం జనాలు ఉందంటారు. చాలా అదే దాని వల్లనే మీకు రాబోయే ఎన్నికల్లో మీకు 40 నుంచి 50,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ అయ్యి ఆయన మెజారిటీ 1,50,000 దాకా వెళ్ళిన ఎమ్మెల్యేల ఓట్లతో పాటు ఆయన కొంచెం ఆయన వల్ల అదనంగా 50,000 దాకా వస్తుంది అంత. ఎందుకనంటే అక్కడ ఆ జిల్లా పరిషత్ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 నియోజకవర్గాలు, ఒకటి మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం, ఒకటి విజయవాడ. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా రాజకీయ దురంధరులు చాలా పెద్దవాళ్ళు, పెన్ననాయన కోటేశ్వరరావు గారు కానీ, మరి శంకర సత్యనారాయణ గారు కానీ, ఇలాంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. విజయవాడ లోక్సభ కూడా చాలా చాలా విస్తీర్ణం కలిగింది, రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం. అంటే ఇక్కడ సిపిఐ, సిపిఎం బలాలు కూడా విజయవాడ సిటీ చుట్టుపక్కల అన్నింటిలోనూ వాళ్ళు కూడా ప్రభావం చూపిస్తారు. ఏదేమైనా అక్కడ నల్లేరుమైన నాయకండి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు సుజనా చౌదరి గారు బీజేపీ కదండి. బీజేపీ అంటే అక్కడ ఉన్న 7 నియోజకవర్గాలలో ఒకటి బీజేపీ 6 తెలుగుదేశం పార్టీ 6 గెలుస్తారు. అయితే బీజేపీ ఓట్లు అనేది సుజనా చౌదరి గారి నియోజకవర్గం పక్కన పెడితే మిగతా 6 నియోజకవర్గాల్లో కొంచెం బీజేపీ లైట్ ఉంటుంది. తప్పకుండా బీజేపీ ప్రభావం ప్రతి నియోజకవర్గంలో ఉంటుందండి. అది గత ఎన్నికల్లో భాజపాకు 1% కంటే తక్కువ వచ్చినాయి అని చెప్తున్నారు, కానీ వాళ్ళకి 3% నికరమైన ఓటు భాజపాకి ఉందండి. పైగా సెంట్రల్ ఎలక్షన్ ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్. గత ఎన్నికల్లో ఏం జరిగిందంటే భాజపా ఓడిపోయే అభ్యర్థి కదా మన వాడు అని చెప్పి వాళ్ళు వైసీపీకి లోపాయకారిగా ఓటు వేయడం జరిగింది 2% వరకు. ఆ 2% కూడా దాదాపు ఈసారి కూటమికి పూర్తి స్థాయిలో బదలాయింపు జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మీకు సారథి ఆయనే వచ్చి దూకి. ఇప్పుడు మెయిన్ వాళ్ళు బలంగా ఉండేది కొన్ని సామాజిక వర్గాల్లో. ఇప్పుడు ఎంఆర్పిఎస్ భుజాన్ని ఇచ్చుకుంటారు. రెండోది బ్రాహ్మణ సామాజిక వర్గం, వైశ్య సామాజిక వర్గం. తప్పకుండా అక్కడ అంత బలంగా ఉండే వ్యాపార వర్గాలన్నీ కూడా భాజపా అనుకూలంగా ఉన్నాయి. ఇక బీసీలు కూడా నరేంద్ర మోడీ గారు బీసీ అసెంబ్లీ ఎన్నికలు కలిపి ఉన్నాయి కాబట్టి మనసులో కొంచెం వ్యతిరేకత ఉన్నా అది పోతుంది, పక్కకు పోతుంది ఉన్నా అది పోయి ఈసారి కూటమికి పూర్తి స్థాయిలో ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అంటే వైఎస్ఆర్సీపీకి బీజేపీకి మొన్నటిదాకా అండర్స్టాండింగ్ ఉంది కదండి, ఆ ఫీలింగ్ జనంలో పోయిందంటారు. ఇప్పుడు పోయిందండి. అంటే ఓట్ల పరంగా పోయిందంట.
కేంద్ర నాయకత్వంలో అలయన్స్ ఉంది కానీ స్థానిక నాయకత్వంలో ఆ అలయన్స్ ఏం లేదండి. ఆ బాండ్ కేంద్ర నాయకత్వంలో ఎలవెన్స్ లేదు వాళ్ళు, అంటే అలయన్స్ ఉన్నట్టు ఇంటర్నల్ అండర్స్టాండింగ్. ఆ అసంతృప్తి జనంలో ఎలక్షన్ టైంలో పక్కకు పోయింది. కాబట్టి ఈ సులువుగా మెజార్టీగా గెలవచ్చు. చాలా సులువుగా ఈ స్థానంలో గెలవటం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జన సైనికులు కేశినేని నాని గారికి వ్యతిరేకంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న నియోజకవర్గం కాకినాడలో ద్వారంపూడి, మరి జోగి రమేష్ గారు, పేర్ని నాని గారు, కొడాలి నాని గారు, ఇలా కొంతమంది కొన్ని నియోజకవర్గాలు జనసేన నాయకులు స్పెషల్ నియోజకవర్గాలు. అవును, వీళ్ళు ఏంటంటే ఈయన 2014లో పివి ప్రసాద్ గారికి టికెట్ ఇస్తే ఈయన అన్న మాటలు చాలా విచిత్రంగా అసందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద తన నోటు దురుస్తనాన్ని ప్రదర్శించారు. ఆ ప్రభావం ఉంటుందంట. ఇప్పుడు తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇంకొకటి చెప్పండి, కేసీని చిన్ని గారు ఒకవేళ మంచి మెజార్టీ గెలుస్తారని మనందరం అనుకుంటున్నాం. గెలుస్తారు. గెలిచిన తర్వాత రాజధాని అభివృద్ధి కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, కేంద్రం నుంచి ఏదైతే సహకారం అందించాల్సిన అవసరం ఉంటుందో దాని ప్రయత్నం చేయగలుగుతారంటే 100% చేయగలుగుతారు. అదే సమర్థ నాయకత్వాన్ని గత 2 సంవత్సరాలుగా నర్చర్ చేసుకుంటూ వచ్చారు. ఒక 2 సంవత్సరాల క్రితం అధినేత ఏది చెప్తే అది చేయటం అంతే, ఇంకా వేరే పని లేదు. ఆయన పార్లమెంటు కాదు, ఏది కాదు, అది ఆయన ఏం చెప్తాడు, ఆయన ఆదేశాలు. ఎప్పుడైతే ఈయన కోర్టుగా పనిచేస్తున్నారనే అధిష్టానానికి అనుమానం వచ్చిందో అప్పుడు ఈయనకి కేశినేని చిన్ని గారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. తిరువురు వ్యవహారంలో ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు పంపించారో కేశినేని నానికి, అప్పుడే ఆయన తెలుగుదేశం పార్టీలో రాజకీయ చరిత్రకి ఎండ్ కార్డు పడింది. ఒక రకంగా చెప్పాలంటే కేశినేని నాని గారిది స్వయం కృతాపరాధం అంతే. ఆయన అంటే రాజకీయాల్లో కొంతమంది ఎలా అనుకుంటారంటే అది సొంత తెలివితేటలు అనుకుంటారు. కోర్టు వ్యవహారం అనేది తెలివితేటలు అనుకుంటారు. వీళ్ళు అంటే క్షణిక ప్రయోజనాలు కూడా ఉంటాయండి అక్కడ. క్షణిక ప్రయోజనాలు ఉంటాయి. వాటికి ఆశపడి ఆ కోర్టు వ్యవహారాలు చేస్తే వ్యక్తిగతంగా ఎంత నష్టపోతున్నారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అంటే తప్పక సహజంగా ఎంతో చరిష్మా ఉండాలి ప్రజల్లో. బస్సులు కూడా ఈ పార్టీలో ఉండటం మూలంగానే ఆ పలుకుబడి కొంత పనికి వచ్చింది. కాబట్టి మనకు ఈ విజయవాడ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా కూడా మన రిజల్ట్ ప్రకారం కేశినేని చిన్ని గారు గెలిచే అవకాశం కనిపిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఎవరు గెలిచినా, ఆయన గెలిచినా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.